మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలు రద్దు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా శుక్రవారం కాకినాడ జిల్లా పరిషత్ ప్రాంగణంలో గల మహాత్మా గాంధీ విగ్రహం ముందు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా సీనియర్ నేత దువ్వశేష్ బాబ్జీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల వ్యవసాయం తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో 2005లో వామపక్షాల మద్దతుతో నడిచిన యూపీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. కరోనా సమయంలో ఉపాధి హామీ చట్టమే దేశ ప్రజలకు ఆసరాగా నిలిచిందన్నారు. మహాత్మా గాంధీని చంపిన గాడ్సే వారసులు దేశాన్ని ఏలుతూ ఈ చట్టానికి ఉన్న గాంధీ పేరును కూడా తొలగించారన్నారు. ఆర్ఎస్ఎస్ వారికి స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారికి సాగిలపడిన చరిత్రే ఉందని, పోరాడిన చరిత్ర లేదన్నారు. ప్రస్తుతం చేస్తున్న బిల్లును విబిజీ రామ్జీగా పేర్కొన్నారని తెలిపారు. పని దినాలు పెంచాల్సింది పోయి తగ్గించే కుట్రలు దాగి ఉన్నాయన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కేటాయించాల్సిన ఈ నిధులు రాష్ట్రాలకు 40% భరించాలని పేర్కొనడం దారుణమన్నారు. రాష్ట్ర ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు సిహెచ్ రమణి, సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, డి ప్రసాద్, నాగబత్తుల సూర్యనారాయణ, కె నాగజ్యోతి, సూరిబాబు, మేడిశెట్టి వెంకటరమణ, చంద్రమళ్ళ పద్మ, జి భూలక్ష్మి, కె వీరబాబు, వి చంద్రరావు, యు సత్యనారాయణ, ఎం హరనాథ్, వెంకట్రావు, సతీష్, వరహాలు తదితరులు పాల్గొన్నారు. రెండు చట్టాలు ఆషామాషిగా రాలేదు. త్యాగాలతో కూడుకున్న ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం జోలికొస్తే తగిన మూల్యం చెల్లించుకుంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే గ్రామాల్లోనే కాదు, ఈరోజు పట్టణాల్లో కూడా పని లేక వలసలు వెళ్ళిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది అప్పులతో అల్లాడిపోతా ఉన్నారు. అనేక అధిక వడ్డీలకు అప్పులు చేసుకుని వాళ్ళ యొక్క ఇంటి అవసరాలని తీర్చుకుంటా ఉన్నారు. ఈరోజు పట్టణానికి కూడా తీసుకురావాల్సిన చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి మహాత్మా గాంధీ పేరును మార్చడం అనేది చాలా దుర్మార్గం. ఒక పక్క ప్రజాస్వామ్యాన్ని దెబ్బ కొట్టడానికి ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ పూనుకుంటా ఉంది. ఈ చట్టాన్ని ఎలా ఎత్తేయాలని కుట్ర పన్ని ఈరోజు రాబోయే కాలంలో చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఈ చట్టాన్ని కనుక జోలికొస్తే గ్రామీణ వ్యవసాయ కూలీలే కాదు, పట్టణాల్లో ఉన్న పేద ప్రజలు కూడా దీని మీద ఉద్యమిస్తారు. రాబోయే కాలంలో పట్టణాల్లో కూడా ఈ చట్టం తీసుకురావడానికి మేము కృషి చేస్తామని, పోరాడతామని, ఈ చట్టాన్ని యథాతథంగా నిర్వహించాలి, పేరు మార్పు లేకుండా. అదేవిధంగా 100% నిధులు కేటాయించి వాళ్ళకి కావలసిన సదుపాయాలకు సంబంధించిన పారలు కానీ, గుణపాలు కానీ, లేదా టెంటలు, మెడికల్ కిట్లు వాళ్ళకి సంబంధించిన 365 రోజుల్లో 200 రోజులు పని చెప్పి 400 రూపాయలు వేతనం ఇచ్చి ఈ చట్టాన్ని ముందుకు తీసుకెళ్లాలి. లేదంటే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని, ఆ ప్రజలకి సిపిఎం పార్టీ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. 90% ఇప్పుడు దాకా కేంద్రం భరిస్తే ఇప్పుడు దాన్ని ఏంటంటే రాష్ట్రాల మీదకి ఎక్కువ తోసాడు. అందుకని పథకం పేరు మార్పు అనేది ఒకటే కాదు, ఆ పథకం ఇది చట్టం పథకం మారింది అనేది ఒకటి. రెండోది ఏంటంటే రాష్ట్రాల మీద బడ్జెట్ పెంచుతున్నారనేది ఒకటి. మూడోది ఏంటంటే 60 రోజులకి మాత్రమే కంటిన్యూస్గా పని చెప్తారు అనేది ఒకటి. ఇవన్నీ ఇప్పుడు వచ్చిన దాంట్లో ప్రధానమైన మైనస్. ఇంకో పెద్దదేంటి, మహాత్మా గాంధీ పేరు ఎందుకు మార్చాడు? మహాత్మా గాంధీ పేరు ఉన్నంతకాలం స్వాతంత్రోద్యమం గుర్తుకొస్తూ ఉంటుంది ప్రజలకు. స్వాతంత్రోద్యమం గుర్తుకొస్తే కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు చేసిన పోరాటాలే కనబడతాయి. ఆర్ఎస్ఎస్ వాడు మొహం, వాడు ఎప్పుడైనా జైలుకి వెళ్ళాడా? ఏమైనా పోరాటం చేశాడా? స్వాతంత్రోద్యమంలో ఉన్నాడా? ఇదంతా మహాత్మా గాంధీ పేరు అన్నంతకాలం ఇది కనబడుతూ ఉంటుంది. మహాత్మా గాంధీ పేరు వినబడితే గాడ్సే పేరు గుర్తుకొస్తూ ఉంటుంది. గాడ్సే హంతకుడు. అందుకని వీటన్నిటినీ తప్పించుకోవడం కోసం చెప్పి ఆ పేరు పెట్టాడు. దాంట్లో రామ్ అనే 2 అక్షరాలు ఉన్నాయి. ఇంకా బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి వాళ్ళు పని ఏంటంటే పొద్దునే సాయం దాకా రామ్ రామ్ ఇది తప్పితే ప్రజల గురించి నేను పట్టింపు కూడా లేదు. అందువల్ల పేరు మార్పు అనేది ఒకటే కాదు, సారాంశంలో ఈ మార్పులన్నీ చేశాడు. వెరసి ఇప్పుడు కాకపోతే కొద్ది కాలానికైనా సరే ఉపాధి హామీని దాన్ని కంప్లీట్గా తీసి పారేస్తాడు. అందుకోసం అని చెప్పి ఈ కుట్రంతా చేస్తున్నాడు. దీన్ని వామపక్షాలు, సిపిఎం, ఇతర కూలీలు, రైతులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వెనక్కి తీసుకోవడం చూస్తూ తీసుకుని తీరుతాడు.